ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కర్నూలు జిల్లా సంగాల గ్రామంలో అంగరంగ వైభవంగా మహాదూత శ్రీ యాదాటి చంద్రశేఖర్ శర్మ 12వ ఆరాధన మహోత్సవాలు కోలాహలంగా ఉత్సాహంగా కొనసాగుతున్న జాతీయ అహింస ధ్యాన మహాసభలు ప్రభంజన యాత్ర. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం భగవద్గీత బోధన. తూర్పు గోదావరి జిల్లా కొప్పవరంలోని శ్రీ సాయి గణేష్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. మహబూబ్ నగర్ జిల్లా నిజాలాపూర్ లో ఘనంగా 6వ పౌర్ణమి ధ్యాన కార్యక్రమం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గోట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం. హైదరాబాద్ మెహదీపట్నంలో ఉత్సాహంగా సాగిన శాకాహార ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా సి బెల్గల్ మండలం సంగాల గ్రామంలో పిరమిడ్ సేవా చక్రవర్తి మహాదూత శ్రీ యాదాటి చంద్రశేఖర్ శర్మ 12వ ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అనేక మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని అద్భుతమైన జ్ఞాన సందేశాలు, తమ ధ్యాన అనుభవాలు తెలియజేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అలాగే ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానులకు మంచి వినోదాన్ని కలిగించాయి. మహాదూత శ్రీ యాదాటి చంద్రశేఖర్ శర్మ 12వ ఆరాధన మహోత్సవాలు 3 రోజుల పాటు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. 93లో కలిశాను సార్. 93లో జూన్ ప్రాంతంలో వచ్చారు. నేను ఫిబ్రవరి 93 జూన్లో నేను ప్రతిసారిని కలిశాను. ఒక 3 నెలలు 4 నెలల తర్వాత మరి చంద్రశేఖర్ శర్మ సారు కర్నూలు వచ్చారు. వచ్చి ప్రతిసారితో ఏం చెప్పారంటే, నన్ను మహోదర్ బాబాజీ మీ దగ్గరకు పంపించాడు, మీ దగ్గర నేను నేర్చుకోవడానికి వచ్చానని చెప్పారు. ఆ మహాయోగి ఆయన అనుభవాలు వింటే ఆయనకు 4 సంవత్సరాల వయసు నుంచి గురువులు కనిపించి అన్ని విషయాలు చెప్పేవారట చంద్రశేఖర్ శర్మ సార్కి. ఆయన పుట్టుకతోనే యోగి. ఆయన నాకున్న పర్సనల్ అనుభవం ఏంటంటే ఆయనకు అన్ని విషయాలు తెలిసిపోయేటివి. ఈ భాగ్యాన్ని ఈ ప్రాంతానికి, ఈ తుంగభద్ర నది సార్ ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున ఇక్కడ అందించడం వీళ్ళు చేసుకున్న పుణ్యం, మీరందరూ చేసుకున్న పుణ్యం. సో మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆరాధనోత్సవాలకి కాకుండా మనకి ఏది అవసరం ఉన్నా వీళ్ళ దగ్గరకు వస్తే చాలు. వీళ్ళు అందుకే ఉన్నారు. బ్రహ్మము నీలో చూడగావలేరా, చూడగావలేరా, బ్రహ్మము నీలో చూడగావలేరా, చూడగావలేరా, చూద్యమంది నీలో చూడగావలేరా, చూద్యమంది నీలో చూపు రూపుగాకాశం పైన బ్రహ్మము చూడగావలేరా, బ్రహ్మము నీలో చూడగావలేరా. కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో పిరమిడ్ బాల వికాస్ వ్యవస్థాపకురాలు మహేశ్వరి ఆధ్వర్యంలో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్ నిర్వహణలో 3 రోజుల పాటు బాల వికాస్ సమ్మర్ క్యాంప్ ఘనంగా నిర్వహించారు. ఈ సమ్మర్ క్యాంప్ లో చిన్నారులకు ధ్యానం, భగవద్గీత గురించి అద్భుతంగా బోధించారు. అలాగే యోగా, వ్యక్తిత్వ వికాసం, విజన్ బోర్డ్, మైండ్ పవర్, బ్రెయిన్ జిమ్, డ్రాయింగ్ వంటివి నిర్వహించారు. అలాగే చిన్నారులకి ఫ్రూట్ తో ఐస్ క్రీమ్స్ ఎలా తయారు చేయాలో చూపించి వారితో చేయించారు. అనంతరం చిన్నారులకి ఆటపాటలు నిర్వహించి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు ఎంతో జ్ఞానాన్ని, వినోదాన్ని పొందారు. సమ్మర్ క్యాంప్ 3rd డే, 3వ రోజు ముగింపు వేడుకల్లో ఉన్నాం. సో ఒకసారి గట్టిగా ఈ సమ్మర్ క్యాంప్ మనం గట్టిగా చప్పట్లు కొడదాం. అద్భుతంగా రోహిణి కార్తె మండించే ఎండలు అనుకొని భయపడ్డాము. కానీ వరుణ దేవుడు పత్రిజీ చక్కగా మనకి మొదటి రోజు క్యాంపుకు ముందు రోజు వర్షం, నిన్న వర్షం, గోదావరి అన్నీ మనకు అయ్యే వరకు ప్రకృతి చాలా సహకరించింది. ఒక్కసారి ఈ ప్రకృతికి మనం చప్పట్లు కొడదాం. ధన్యవాదాలు.
ఆచార్య శ్రీనివాస్ సారథ్యంలో జాతీయ అహింసా ధ్యాన మహాసభలు ప్రభంజన యాత్ర ఎంతో విజయవంతంగా కోలాహలంగా కొనసాగుతోంది. కర్నూలులోని బుద్ధ పిరమిడ్ నుంచి ప్రారంభమైన మెగా శాకాహార ర్యాలీ పలు జిల్లాల గుండా ప్రయాణిస్తూ శాకాహారం గురించి ప్రజలకు చైతన్యపరుస్తూ ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. ఈ మెగా శాకాహార ర్యాలీలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, నేతలు, ప్రముఖులు పాల్గొని శాకాహార విశిష్టత గురించి ప్రజలకు చక్కగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ యాత్రలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొప్పవరంలోని శ్రీ సాయి గణేష్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గోవిందరాజు, కుమారి దంపతులు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాతలని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. మహబూబ్ నగర్ జిల్లా నిజాలాపూర్ గ్రామం ఉమ్మడి జిల్లా పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో పత్రిజీ పౌర్ణమి ధ్యానం, 11 పౌర్ణములు 11 దేవాలయాల కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 6వ పౌర్ణమి ధ్యాన కార్యక్రమం కందుకూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యాన సాధకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుకూరు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అవసరమైన పనులతో పాటు భవిష్యత్తులో దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక ధ్యాన మందిరాన్ని కూడా నిర్మించేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పిరమిడ్ మాస్టర్ ధనుంజయ అధ్యక్షత వహించారు. ఇందులో పిరమిడ్ మాస్టర్లు జోష్న, రాజు, చెన్నకేశవులు, శిరీష, రాజేశ్వరి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నాకొకటి బరువు భగవంతుడు బరువు చేసినట్లే ఈ దాన్ని ఎల్లవేళల ఎన్నడు కానీ మీకు ఒక రూమ్ కేటాయించి దాన్ని ఆ గదిది తాళం కానీ మెటీరియల్ ఏది తెప్పించే బాధ్యత నాది. ఆ తాళం చేయి తీసుకపోయి మీ వద్ద పెట్టుకునే బాధ్యత
నేను మీ 11 నెలలు దాటక మొదలే మీకు ఒక గది ఏర్పాటు చేసి మీకు ఆ గదిది రూమ్ కానీ ఏది కానీ మీ దగ్గర ఉండేటట్లు చేసి ఖచ్చితంగా ఏర్పాటు చేసే బాధ్యత నాది. సంవత్సరం నుంచి నాకు 2003వ సంవత్సరంలో ధ్యానం తెలుసు. 2004, 2005 నుంచి ధ్యానం రెగ్యులర్గా చేయడం, ఇక అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. మీకు అందరికీ నేను తెలిసే ఉంటాను. అండ్ ఇక ఈ పత్రిజీ పౌర్ణమి ధ్యానం అనేది ప్రతి పౌర్ణమికి అందరం కలిసి ఒక దగ్గర కలిసి ధ్యానం చేయాలి అన్న ఒక మంచి కాన్సెప్ట్తో, ముఖ్యంగా మేము నిజాలపూర్లో ఒక పిరమిడ్ అనే ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ అయింది. దానికోసమని ఈ పౌర్ణమి ధ్యానం చేద్దామని అనుకున్నాము. దాన్నే పత్రిజీ పౌర్ణమి ధ్యానంగా రూపం చేసి దాన్ని ప్రతి దేవాలయంలో చేద్దాం, అంటే ప్రతి దేవాలయాన్ని ధ్యానాలయంగా చేయాలన్న సారు సదుద్దేశాన్ని మనం కొనసాగింపుగా చేద్దామన్న ఉద్దేశంతో ఈ పత్రిజీ పౌర్ణమి ధ్యానం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పౌర్ణమి ధ్యానం కమిటీలో ఇప్పటికే చాలా మంది ఉన్నారు. ఈ 11 నెలలు ఈ పౌర్ణమి ధ్యానాన్ని జరుపుకుంటాం. పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ మెహదీపట్నంలో శాకాహార ర్యాలీ ఎంతో ఉత్సాహంగా జరిగింది. మెహదీపట్నంలోని ఉషోదయ అపార్ట్మెంట్ నుంచి ర్యాలీ ప్రారంభం కాగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాకాహారం తినడం వలన కలిగే లాభాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కూకట్పల్లి లక్ష్మి, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా అద్భుతంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అది అలవాటుగా మనకు మారడం వల్ల పదే పదే ఆ ఇష్టమైన దాన్ని మనం కోరడం వల్ల దాంతో మనం బతకడం వల్ల మన బతుకు దాంతో ముడి వేసుకోవడం వల్ల మనకేమైంది, అది లోపల ఒక అలవాటుగా మారిపోయింది. ఒమ్మంటే పోతుందా? ఒమ్మంటే పోదన్నాడు. నువ్వు దాన్ని తీసేయలేవు, నీకు ఆ శక్తి లేదు, నువ్వు తీసేయలేమన్నాడు. ఎట్లా మహానుభావ తీసేయకపోతే ఎట్లా? నీ లోపల నేరున్నానయ్యా ఆత్మస్వరూపంగా మత్తః పరతరం నాణ్యత్కించిత స్థితనుంజయ మై సర్వం ఇదం ప్రోతం సూత్రేమని ధనా నీవు అంటాడు. ఓ అర్జున, నాకన్నా గొప్పవాడు కానీ గొప్ప వస్తువు కానీ ఏది ప్రపంచంలో లేదయ్యా అన్నాడు. ఒక సూత్రమును మొదలుకొచ్చబడినట్టు ఈ జగత్తంతయు నా యందు నిక్షిప్తమై ఉన్నదయ్యా అంటాడు. ఒక దండ తీసుకుంటే రకరకాల రంగులు కలిగినటువంటి పూసలు అనేటువంటివి ఆ హారంలో మనకు కనపడతా ఉన్నా, ఆ హారం ఆ రకంగా నిలబడడానికి ఏదైతే దారం ఆధారంగా ఉందో ఆ రకంగానే ఈ జగత్తంతా కూడా నా యందు నిక్షిప్తమై ఉన్నదయ్యా. ఈ జగత్తునంతా నేను ఆధారంగా ఉన్నాను. నీకు ఏదైనా ఇచ్చేవాడిని, ఇప్పించగలిగిన శక్తి కలిగినటువంటి వాడిని నేనేదయ్యా, నీవు నా పైన భారాన్ని ఉంచవయ్యా అన్నాడు. నీ లోపల ఉండేటువంటి నన్ను కనుక నువ్వు సాయం తీసుకోగలిగితే, దాన్ని పట్టించుకోకుండా నువ్వు ఉండగలిగితే అదంతా కదా బలహీన పడిపోతుందయ్యా.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గోపాల్ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మహిళోవేమా చాకి కోకలుతికి చీకాకు పడవేసి మైల తీసి లెస్స మడచినట్లు బుద్ధి చెప్పువాడు వృద్ధిన మేలయా విశ్వదాభిరామ వినురవేమా సంధ్యవార్మనేమి జపము సేయగనేమి వేద శాస్త్రములెల్ల వెలియనేమి పరముగని వాడు బాపడు కాడురా విశ్వదాభిరామ వినురవేమా. పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరు గ్రామంలో గల శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి ఆలయంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయకుదురు గ్రామానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పోలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనం సంసార సాగరంలో మునగకుండా బయటపడాలి అంటే సజ్జన సాంగత్యం చేయాలని సూచించారు. ధ్యాన సాధన ద్వారా నేనే ఆత్మను అనే సత్యం బోధపడుతుందని తెలిపి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. అనంతరం జ్ఞానదాత పోలిశెట్టి శ్రీనివాస్ ని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్లు ఇర్రింకి రంగదాస్, నరసింహారావు, లక్ష్మి, తాయారు, వెంకటేశ్వరరావు, హనుమంతు, చాముండేశ్వరి, ఇందిరా, భవాని తదితరులు పాల్గొన్నారు. ఎందుకు మీరు ధ్యానం చేస్తున్నారు, నన్ను ఎందుకు ధ్యాన సాధన చేయమంటున్నారు, అర్థమానం అదే అనునిత్యం మీరు కూడా నాతో విలాసాలు పొందకుండా ఎప్పుడు ధ్యాన స్థితిలో ఎందుకుంటున్నారు స్వామి అని అడిగితే, ఈ భైరవ స్థితి అంటే ఏంటంటే అప్పుడు సార్ పరమేశ్వరుడు 112 ధ్యాన పద్ధతులు చెప్పాడు. దాన్నే విజ్ఞాన భైరవ తంత్రం అని చెప్తారు. భైరవ అంటే శివుడు, శివస్థితి, చైతన్యం. విజ్ఞాన భైరవ తంత్రం. విజ్ఞానం అంటే జ్ఞానం, అనుభవం, అపారమైన జ్ఞాన సంపద. ఆ 112 పద్ధతుల్లోనే 112లోనే ప్రతిసారి చెప్పిన ఆనాపానసతి అత్యంత సులువైంది, అత్యంత సరళమైంది, అందరూ చేయదగ్గ సాధన ఈ ఆనాపాన సాధన. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ప్రతిరోజు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధ్యానానికి మించింది మరేది లేదని స్పష్టం చేశారు. ధ్యాన సాధనతో బుద్ధి వికసిస్తుంది అన్నారు. మనం ఆత్మ వైపు ప్రయాణం మొదలు పెడితే మనలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని తెలియజేశారు. ఈ భూమిపై జీవించి ఉన్నంత కాలం ధ్యానం చేయాలని సూచించారు. భూమి మీద మన గురుగారు అంటున్నారు, భూమి మీద పుట్టిన పిల్లల నుంచి చనిపోయేంత వరకు ధ్యానంలో ఎన్నో సాధన చేసుకుంటే అన్నీ నుంచి విడుదలవుతాం. హ్యాపీగా, సంతోషంగా, ఆరోగ్యంగా వచ్చు. ఆరోగ్యం బాగుంటాయి, పిల్లల చదువులు బాగుంటాయి. తర్వాత మనం అనేది ఎప్పుడైతే నేను ఆత్మజ్ఞానం అనేది తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఎందుకంటే ధ్యానం వల్ల మన బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వల్ల ఆటోమేటిక్గా మనము జ్ఞానం తెలుసుకుంటాము. జ్ఞానం వల్ల ఆటోమేటిక్గా మన ఆత్మ అనేది శుద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే మన ఆత్మ అనేది మలినమైందన్నమాట, మన బుద్ధి ఆత్మ ఎన్నో జన్మల నుంచి ఇవన్నీ పూర్తిగా ఎప్పుడు నిత్యము సాధన చేస్తే బుద్ధి శుద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే మనం మంచి ఆ బుద్ధి శుద్ధి జరిగినప్పుడు మంచి మంచి కర్మలు, మంచి మంచి మాటలు, మంచి మంచి ఆత్మీయతగా పెరుగుతారు. ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా మన ఆత్మ అనేది ఖచ్చితంగా మనం ఆత్మ వైపు ప్రయాణం అవుతాం అన్నమాట. ఎప్పుడైతే ఆత్మ వైపు ప్రయాణం అయ్యామో ఆటోమేటిక్గా అక్కడి నుంచి మనకు ఎంతో ఎంతో గొప్పగా అనుకుంటారనమాట.
అది ఎంతో పవర్ఫుల్ అయిన ధ్యానం. అంటే ఒక ధ్యానం తప్ప మరి ఒకటి ఏది లేదన్నమాట. పిఎస్ఎస్ఎం విజయవాడ నిర్వహణలో విజయవాడ పడమటిలోని గురునానక్ కాలనీలో గల రామాలయంలో అఖండ ధ్యానం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి జక్కా రాఘవరావు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ చౌడయ్య ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. మనిషి సమస్యలను, ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఇది సరైనటువంటిదా కాదా, ఇది శాస్త్రీయంగా ఉన్నదా లేదా, ఈ సన్మార్గానికి నేను నడిచేటువంటి ధ్యాన మార్గానికి అనుకూలమైనదా కాదా అని ఆచి తూచి యోచన చేసి ప్రమాదములో పడకుండా మనము ధన్యులు కావడానికి, ఇతరుల నుంచి కూడా సమస్యలు రాకుండా ఉండడానికి ఇన్ని రకాలైనటువంటి పద్ధతుల ద్వారా మనము ఈ కథలో నీతిని మనము చక్కగా గ్రహించాల్సి ఉండదు. వెనకపాయ మధ్యలో వచ్చినటువంటి సంసారంతో ఆయన ఇన్ని రకాలైనటువంటి కర్ణాటక బళ్ళారిలోని శ్రీ పార్వతీ పిరమిడ్ ధ్యాన కేంద్రం 11వ వార్షికోత్సవం సందర్భంగా శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ ర్యాలీ పెద్ద సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని శాకాహార విశిష్టత తెలిపే ఫ్లకార్లను ప్రదర్శిస్తూ శాకాహార నినాదాలు చేస్తూ అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ధ్యానం, శాకాహార విశిష్టత, లాభాల గురించి ప్రజలకు చక్కగా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. రక్షిసి 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 కొల్లగిరి కొల్లగిరి తిన్నగిరి తిన్నగిరి జీవహింసే అమ్మోటే అమ్మోటే శ్రీ రామకృష్ణ మహాశక్తి పిరమిడ్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మలిక్యాలలోని పోచమ్మవాడలో ఆత్మజ్ఞాన సందేశం శాకాహార ర్యాలీ జూన్ 14న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. జూన్ 14న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ర్యాలీ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే ఆత్మజ్ఞాన సందేశం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో ధ్యానరత్న డాక్టర్ సత్యనారాయణ మూర్తి, తెలంగాణ పిరమిడ్ సేవాదల్ అధ్యక్షులు ధ్యాన గద్దర్ భూపతిరాజు పాల్గొననున్నారు. పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో జూలై 4 నుండి 12 వరకు లేహ్ లడక్ సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. 8 రాత్రులు 9 రోజులు యాత్ర కొనసాగనుంది. హైదరాబాద్ నుండి ప్రారంభమై హైదరాబాద్ తోనే ముగిసే ఈ 9 రోజుల ప్రయాణంలో హిమాలయాల అందాలను ఆస్వాదించే అరుదైన అవకాశం కలగనుంది. ఈ యాత్రలో 3 స్టార్ వసతి, శాకాహార భోజనం, సౌకర్యవంతమైన ప్రయాణం, ప్రకృతి విహారం వంటి వసతులు కల్పించబడును. వీటితో పాటు ధ్యానం, సజ్జన సాంగత్యం నిర్వహించబడును. ఈ సాహసోపేతమైన యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతి.
కోనసీమ జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లిలో శ్రీ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రథమ వార్షికోత్సవ సంబరాలు జూన్ 5న నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ధ్యాన గాన తుంబుర డాక్టర్ పిప్పల ప్రసాద్ రావుచే సంగీతనాద ధ్యానం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.